ఇంటి కులాసం ఇంటికి మోసం అని కాలు జారిపడారు. ఏమిటి ఇవన్నీ? మీరు అలా కూర్చొని చెప్తాను. ఏమిటి సరంజామంతా? ఇదే చెప్తాను ఉండండి. ఇవి యాపిల్స్, ఇవి శాండ్విచెస్, ఇవి కేక్స్, ఇవి సమోసా. ఇవన్నీ నా కోసమే? మీకోసం కాకపోతే డాక్టర్ గారి కోసం అనుకున్నారా? నేను తినడానికే. తినటానికి కాకపోతే అలంకారం కోసం అనుకున్నారా? అయితే మొదలు పెట్టమంటారా? సరే. రావచ్చు. ఇంటికి వెళ్ళి కాస్త అమృతాంజనం రాసుకునేసరికి తలనొప్పిపోయింది. తర్వాత ఏం తోచలేదు. సరే వీరిని చూసిపోదామని వచ్చాను. అలాగా? నాకేం తెలుసు మరి, నువ్వు ఇంటికి వెళ్ళిపోయావు. ఇక నువ్వు రావేమోనని వీరెలా ఉన్నారో చూసిపోదామని వచ్చాను. ఇవన్నీ నువ్వు తెస్తావు అనుకుంటే దాంతే ఉంది. వాములు తినే స్వాముల వారికి పచ్చిగడ్డి పలహారమా అని ఇవి నాకు లెక్క. అన్ని తినేస్తాను. అరే అలా నిలబడ్డారే, కూర్చోండి. కూర్చోవచ్చు. అరే మంచినీళ్ళు కూడా తెచ్చారే? కాదు, కాఫీ. ఓ గొంతు పట్టిందండి. కాస్త పాలు తీసుకోండి. వద్దండి, పాలు అంతగా నాకు సహించండి. ఆ కాఫీ తాగనా? తాగండి. ఇవ్వండి. కాఫీ చల్లారిపోయినట్టుంది. అసలు కోల్డ్ కాఫీ అంటేనే నాకు ఇష్టం అండి. మీలాంటి సహృదయుల్ని స్నేహితులుగా పొందడం నిజంగా నా అదృష్టం. నాకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరనే చింత ఈనాటితో తిరిగిపోయింది అనుకోండి. చూడండి. హలో, మీరు ఇక్కడ ఎందుకున్నారు? కనిపించడంలా ఉద్యోగం చేస్తున్నాను. అలాగా, కంగ్రాచులేషన్స్. కులాసానా? నా కులాసయ్యేవని అడుగుతారు. మీరు కనిపిస్తారన్న ఆశ కొద్దీ సుజాత ఇంటి చుట్టూ తిరగలేక చేస్తున్నాను. మీరు నా మాట నమ్మాలి. మేనేజర్ మనోకి చూస్తున్నాడు. ఏదైనా కొనండి. చూడండి, ఈ బొమ్మల్లో కొత్త రకాలు ఏమైనా వచ్చాయా? ఇవన్నీ కొత్త రకాలే, చాలా అందమైన బొమ్మలు. మీకంటేనా? మీరు ఒక బొమ్మ కొనండి. బాగుంది. నాకెందుకు? ఇల్లా వల్లకాడ బ్రహ్మచారిగా అండి. బ్రహ్మచారికి బొమ్మలు కావలసింది. ఇది తీసుకోండి. ఇవ్వండి. ఈమెవరు? రాధ. కాదు, నువ్వు. ఓహో, అయితే అయ్యగారు కృష్ణ పరమాత్ములా? బస్ ఎక్కడా? వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్. మేనేజర్ మళ్ళీ చూస్తున్నాడు. ఈ బొమ్మ వెలంతన్నారు? 9 రూపాయలు. ఆహా, అయితే ఇది ప్యాక్ చేయండి. అలాగే. ఇంకా చూస్తున్నాడా? ఆయన వింటారు. పట్టుకెళ్ళి మీ గదిలో పెట్టుకోండి, బాగుంటుంది. దాన్ని చూసినప్పుడల్లా నేను జ్ఞాపకం వస్తాను. మీరు నా మాట నమ్మాలి. ఆయన వింటారు. ఇదిగోనండి బిల్లు. ఇదిగోనండి పైకం. మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? ఎంపోరియం 5 గంటలకు క్లోజ్ చేస్తారు. అప్పుడు నేను ఫ్రీగా ఉంటాను. అయితే రోజు ఈ బెడ ఎవరు పడతారు? నేను 5 గంటలకి వస్తాను. లత, మన ఇద్దరం జత. ఆయన వింటారు. మీరు వెళ్ళండి. టాటా, బాబాయ్. వసు, వస్తున్నా. ఎవరిని తెచ్చానో చూడు. తాతయ్య. ఏమ్మా, కులాసాగా ఉన్నావా? కులాసాగానే ఉన్నాను తాతయ్య. సుజాత్ దయవల్ల బాగుంది. మధ్య నాదే ఉంది. లేదమ్మా, ప్రతి ఉత్తరంలోనూ నిన్ను గురించే రాస్తుంది. నీ రుణం తీర్చుకోలేను తల్లి. నీలాంటి స్నేహితురాలు దొరకడం మా వసంత అదృష్టం. కాదు తాతయ్య, వసంత లాంటి స్నేహితురాలు దొరకడం నా అదృష్టం. అమ్మా, డబ్బు తెచ్చాను. ఇదిగో కాలేజీ ఫీజుకి. హాస్టల్ కూడా కొంత కట్టాలి కదా? అవును తాతయ్య. ఆ బ్యాంకీ బాకీ కూడా తీర్చేశానమ్మా. ఇప్పుడు ప్రాణం హాయిగా ఉంది. అమ్మా, ఇక నేను వెళ్ళరానా? అంత తొందరే వచ్చింది తాతయ్య. భోంచేసి కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్దురు గాని. భోజనానికి ఏం లేమ్మా, ఈసారి వచ్చినప్పుడు చేస్తాగా. వీల్లేదు. అవును తాతయ్య, భోంచేసి సాయంకాలం బస్సుకు వెళ్ళకూడదు. ఇద్దరు మనవరాళ్ళు బలవంతం చేస్తుంటే నేను ఎలా కాదనగలను? సరే, తాంబూలం వేసుకోండి తాతయ్య. మనవరాళ్ళిద్దరూ కూడబలుకునే ఈ నాటకం ఆడుతున్నారన్నమాట. అదేమిటి తాతయ్య? లేకపోతే ఏమిటమ్మా, తాతయ్య ఎలాగో ఒక్కలు నవ్వలేడని కదూ మీరు కొంటి పని చేసింది.
అయినా నాకు ఈ వయసులో తాంబూలం ఏమిటమ్మా? అప్పడాలు ఒడియాలే నవలేనని మీ అమ్మ ఎగతాళి చేస్తూ ఉంటుంది నన్ను. తాతయ్య ఈసారి వచ్చేటప్పుడు అమ్మమ్మను కూడా తప్పకుండా తీసుకురావాలి. ఎలాగూ వసంతం నీతో అట్టు పెట్టుకున్నాం, నన్ను అమ్మమ్మను కూడా పెంచుకోరాదమ్మా? అందరం ఇక్కడే పడి ఉంటాం. వెళ్ళండి అమ్మా, వెళ్ళి చదువుకోండి. నేను ఒక చుట్ట ముట్టించి నడువాలుస్తాను. ఇక్కడ ఎందుకు తాతయ్య? మంచు కురుస్తుంది, లోపలికి వచ్చి పడుకోకూడదు? పర్వాలేదులేమ్మా, పొలం గట్టును పడుకునే వాళ్ళం, మాకు మంచి ఏమిటి. వెళ్ళండి వెళ్ళండి. తాతయ్య 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 ఏమిటి తాతయ్య? ఏం లేదమ్మా, ఏదో అకస్మాత్తుగా గుండెల్లో నొక్కేసినట్టుంది, తల తిరిగిపోతుంది. పిన్ని పిన్ని తాతయ్య తాతయ్య. తలగడాలు ఎత్తుగా పెట్టి వాలుగా కూర్చోబెట్టండి. పూర్తిగా పడుకుంటే ఆయాసం ఎక్కువ అవుతుంది. చూడు శేఖర్, మీరేం కంగారు పడకండి, కానీ తెలుసుకోవటం మంచిది. ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది, చాలా మైల్డ్గానే వచ్చింది అనుకో. అయినా పూర్తి విశ్రాంతి అవసరం. మంచం నుంచి కదలలేవద్దు. మళ్ళీ ఒక అరగంటలో వచ్చి ఇంజెక్షన్ ఇస్తాను. విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుందని చెప్పాడు డాక్టర్. మరేం భయం లేదు వసంత. ఏమిటో క్షణంలో వచ్చేది తెలియదు కదా, సాయంత్రం వెళ్ళనిచ్చినా బాగుండేది. జాలయ్య గారు చెప్తే నమ్మలేకపోయానే తల్లి. సుజాత, అమ్మమ్మని తీసుకురమ్మన్నావు కదా, చూడు తనంతో తానే వచ్చింది. భగవదేచ్ఛ. కాకపోతే మేమంతా నీ ఇంటి మీద కూర్చోబడ్డామమ్మా. అలా అనకండి తాతయ్య. అమ్మా, ఇక మీరు కాలేజీకి వెళ్ళండి. బస్సు, నువ్వు తాతయ్య దగ్గరే ఉండు, నేను వెళ్ళి నోట్స్ రాసుకొస్తాను. వసంత వాళ్ళ అమ్మమ్మ కూడా వచ్చింది, అందరికీ వంట చేయింది. చేస్తానే అమ్మా, వండటానికి వార్చడానికి కాకపోతే నేనెందుకు ఉంది, సలక్షణంగా వండి పెడతానమ్మా. ఎలాగోలా ఈ 2 రోజులు కాస్త మాట దక్కించుకుని, వాళ్ళు కష్టాల్లో ఉన్నారు. బాగుంది ఈ స్నేహాలు. చస్తున్నాను వెధవ చాకిరి, వంచి నడు ఎత్తడానికి వీల్లేదు. చూడబోతే పేరుకి ఒక్క పిల్ల, పనేమో 10 మందికి. రామరామ, నాకు చావు ఎప్పుడో గాని. ఏం కావాలమ్మా? కొంచెం వేణీళ్ళు కావాలి. నోరు తెచ్చి అడగకపోతే నాకెలా తెలుస్తుంది? ముందు పెట్టిస్తాను. చెమటలు ఎక్కువగా వస్తున్నాయి, చాలా నీరసంగా ఉందమ్మా. అమ్మమ్మ నువ్వు మంది, నేను కాఫీ తీసుకొస్తాను. ఏమ్మా, ఏం కావాలి? మళ్ళా వచ్చావు? తాతయ్యకి కాఫీ ఇవ్వాలండి. కాఫీయా? కాఫీ కూడా ఉందో లేదో, ఏదో ఇద్దరమే కదా అని సరిపడా తెచ్చుకుంటాం. కుటుంబాలే వచ్చి ఇంటి మీద పడితే ఏమవుతుంది? ఉందిలే ఓ చెంచాడు, అది కాస్త కనిపిస్తాను. తాతయ్య, ఏమ్మా, మనం ఉండటానికి ఇంకెక్కడైనా ఏర్పాటు చేసుకుంటే మంచిదేమో. ఇప్పుడు ఏం జరిగింది? మరేమీ లేదు. సుజాత ఎంత మంచిదైనా మేమంతా వాళ్ళ ఇంటి మీద పడి ఉండటం ఏం బాగుంటుంది చెప్పండి. నిజమే తల్లి. చూడు బాబు, నన్ను కాస్త మా ఊరు పంపించి ఏర్పాటు చేద్దు. అక్కడైతే ఏం జరిగినా పర్వాలేదు. ఏం మాటలు తాతయ్య? ఆ పల్లెటూళ్ళలో వైద్య సదుపాయం ఏముంటుంది? అయినా మీరు ఈ స్థితిలో కదలడం కూడా అంత మంచిది కాదు. అయితే ఎక్కడైనా ఒక చిన్న అద్దెకి చూసి పెట్టండి. ఇప్పుడు మీకు వేరే ఇల్లు ఎందుకు? బ్రహ్మానందం గారితో మాట్లాడి మా రాజ్యంలోనే ఏర్పాటు చేస్తాను. 6 గంటలు దాటితే వర్జం వస్తుంది, ఈ లోపుగానే వెళితే మంచిదేమో. సరే, అదంతా నేను చూస్తాను. ఏమిటి బస్సు, ఏమైంది? ఏమీ లేదు సుజా, తాతయ్య జబ్బు ఉన్న పళంగా తగ్గేది కాదు, అందుకని వేరే ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏం లోటు వచ్చిందని ఇంత అకస్మాత్తుగా వెళ్ళిపోవడం? ప్రత్యేక కారణం అంటూ ఏమీ లేదు సుజా, ఉంటే నీకు చెప్పను. ఏమిటో, నీకు ఎంత దోస్తే అంతేగాని మా మాట వినిపించుకోవాయే. ఇది మాత్రం మీకు పరాయిల్లా? ఎందుకులే అమ్మా,
కుటుంబాలు వచ్చి మీ మీద పట్టం మాత్రం ఏం భావ్యంలే. అమ్మమ్మ, నువ్వు అపార్థం చేసుకోకు సుజా. నువ్వు చేసిన సహాయం మర్చిపోలేను. వస్తాను. రామమ్మ. పిన్ని, వాళ్ళ నువ్వేమైనా అన్నావా? ఇది మరీ బాగుందే తల్లి. వాళ్ళననే అవసరం మధ్య నాకేం వచ్చింది? లేకపోతే వాళ్ళంత హఠాత్తుగా ఎందుకు వెళ్ళిపోతారు? కళ్ళ ముందు జరిగేది చూస్తూ నోరు నొక్కుకొని కూర్చున్నా నీకు నా మీదే అనుమానం. ఏమీ అనకపోతే అమ్మమ్మ గారు వెళ్లే ముందు మొహం చిన్నపుచ్చుకుని ఎందుకు అలా అంటారు? నువ్వేదో అనే ఉంటావు. సరే అన్నాను అంటే తప్ప? ఒక్క పిల్లవి కాస్త చూస్తూ ఉండమంటే ఉన్నాను కానీ అడ్డమైన వాళ్ళకి చాకరీ చేస్తూ ఉండమంటే నా వల్ల కాదే తల్లి. రేపే మీ నాన్నకు ఉత్తరం రాసి ఇదేమిటో కనుక్కుంటాను. అబ్బాబ్బా, నీతో మాట్లాడడం కంటే తల బద్దలు కొట్టుకుని చావడం మంచిది.